నా పేరు సునంద. నేను మహబూబాబాద్ జిల్లాలో సిటీ ఎస్ఐగా వర్క్ చేస్తున్నాను. కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టాలను జూలై 1, 2024 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. పాత చట్టాలకి కొత్త చట్టాలకి ఉన్న తేడా ఏమిటి అనగా, పాత చట్టాలలో మహిళలకు సంబంధించిన కేసులు అనేవి 498 భార్యాభర్తల కేసు అని, 354 మహిళ అనే విధంగా అబ్యూజ్ చేయడం కానీ, 376 రేప్ కేసులు కానీ అక్కడక్కడ పొందుపరిచి ఉండేవి. వాటిని అనుగుణంగా బేస్ చేసుకొని ఇప్పుడు మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ మహిళలు అండ్ చైల్డ్ ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్స్ని సెక్షన్ 63 నుంచి సెక్షన్ 99 వరకు బిఎన్ఎస్లో పొందుపరచడం జరిగింది. వీటికి అనుగుణంగానే బిఎన్ఎస్లో వాటికి తగిన పనిష్మెంట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని మార్పులు ఏంటి అంటే సిఆర్పిసిలో కొన్ని ప్రొసీజర్స్లో కూడా ఇప్పుడు చేంజెస్ అనేవి చేయడం జరిగింది. అండ్ బిఎస్ఏలో ఏమిటి అనగా, మనకు విట్నెస్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి దాన్ని కూడా మనము ప్రియారిటీగా తీసుకోవాలని ఇందులో మేజర్గా పొందుపరచడం జరిగింది. మహిళలకు సంబంధించిన కేసులు ఏమిటి అనగా, సెక్షన్ 63 రేప్ కేసు అని, పాత చట్టాల్లో 376 అనేది ఉండేది. దానికి సంబంధించిన వెంటనే 364 అనేది సెక్షన్ బిఎన్ఎస్లో దానికి తగిన పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మేజర్గా ఇంకా చేంజెస్ ఏంటివి అనగా, అప్పుడున్న కేసెస్లో ఏమిటి అంటే కొన్ని కేసెస్లో కొంతమందికి ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ విధంగా 500 ఫైన్ ఇంపోజ్మెంట్ని ఇప్పుడు ఈ కొత్త చట్టాలలో 5,000 వరకు పెంచడం, 1,000 రూపాయల ఫైన్ని 10,000 వరకు జరిమానా వరకు పెంచడం జరిగింది. ఈ విధంగా మహిళలకు తగిన న్యాయం చేకూర్చాలని మహిళనే ముఖ్యంగా తీసుకొని సెక్షన్ 63 నుంచి సెక్షన్ 99 వరకు చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా షీటీమ్స్ గురించి ఏమిటి అంటే, మహబూబాబాద్ జిల్లాలో మేము 17 మండలాలు ఉన్నాయి. 17 మండలాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూల్స్లో మా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ గారి ఐపీఎస్ సార్ గారి ఆధ్వర్యంలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కల్పించడం జరుగుతుంది. వీటిలో భాగంగా ఏ ఒక్క స్టూడెంట్ అయినా మా అవగాహన కార్యక్రమం ద్వారా మార్పు చెంది వాళ్ళ లైఫ్ని అనుగుణంగా మార్చుకొని సెటిల్ అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా, ఈ కేసుల పాలవ్వకుండా వాళ్ళ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల మాట వింటూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఉండాలని మేము ముఖ్య ఉద్దేశంతో షీటీమ్స్ అవగాహన కార్యక్రమాలని జరుపుకుంటున్నాము. షీటీమ్స్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి అంటే, ఇంట్లో ఉండి కూడా మా షీటీమ్స్ని అప్రోచ్ కావచ్చు. ఒక పిటిషనర్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తేనే మేము పిటిషన్ తీసుకునే ఈ రోజుల్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు షీటీమ్స్ని మా ఉన్న ఫోన్ నెంబర్ 8712656935 ఈ నెంబర్కి ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయడం వల్ల మేము పిటిషన్ని తీసుకొని వాళ్ళకు దగ్గరున్న సమస్య ఏంటి, వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో మేమే పర్సనల్గా తెలుసుకొని వాళ్లకు తగిన న్యాయం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మహిళలు మా పేరేమైనా బయటకు వస్తుందేమో, మేము పిటిషన్ ఇచ్చినామని, మా తల్లిదండ్రుల పేర్లు బయటకు వస్తే మమ్మల్ని చదివించరేమో అని కొంతమంది స్టూడెంట్స్ కానీ, కొంతమంది మహిళలు, పెళ్ళైన మహిళలు కూడా నా హస్బెండ్కి తెలిస్తే నా జీవితం ఆగమైపోద్దని కొంతమంది బాధపడతా ఉన్నారు. ఈ విధంగా ఎందుకు చెప్తున్నాను అంటే, పిటిషనర్ విషయాలు అనేది గుప్తంగా ఉంచబడుతున్నాయి షీటీమ్స్లో. సో ఎవరు అనుమానం లేకుండా భయపడకుండా మీకున్న సమస్యని మా షీటీమ్స్ని అప్రోచ్ అవ్వి తగిన చర్యలు తీసుకోవడం వల్ల మీకు తగిన న్యాయం చేస్తామని మేము భరోసా ఇస్తున్నాం. ఏదేమైనప్పటికీ పాత చట్టాలు కొత్త చట్టాలు మాకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా న్యాయం చేకూర్చే విధంగా ఉన్నాయని అనుకుంటూ నా అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను.